సమావేశం అయ్యారు. ప్రస్తుతం ప్రధాని నివాసంలోనే వారు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. రిషి, ప్రస్తుతం వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం అయితే ఇప్పుడు పరిస్థితి కొంత ఆందోళనకరంగానే సరిహద్దు వెంట ఉందనే చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు 10 గంటలకు జరగాల్సినటువంటి డిఫెన్స్ బ్రీఫింగ్ 10:30కు వాయిదా పడింది. అయితే 10:30కు కూడా జరుగుదా లేదా, ఇంకా ఏమైనా వాయిదా పడుతుందా అని చూడాలి. 10:30కి అయితే ప్రస్తుతానికి 10:30కి ఈ యొక్క డిఫెన్స్ బ్రీఫింగ్ ఉంది అని కూడా ఈ వాయిదా పడింది అని వార్త వచ్చింది. అయితే ఈ వాయిదా పడడానికి కారణం ఏంటి అన్న విషయాలను కూడా మనం ఆరా తీస్తే, ప్రస్తుతం ప్రధాని మోదీ నివాసంలో అజిత్ డోవల్తో పాటు సీనియర్ అధికారులు, డిఫెన్స్ కు సంబంధించినటువంటి సీనియర్ అధికారులంతా కూడా సమావేశమయ్యారు. రాత్రి ఆ ఆపరేషన్ తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో ఆ ఆపరేషన్ గురించి, ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధానికి నేరుగా ప్రత్యక్షంగా ఇప్పుడు బ్రీఫ్ చేయబోతున్నారు. అక్కడ ప్రధానికి బ్రీఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీడియాకి ఏం చెప్పాలి, దేశానికి ఏం చెప్పాలి, ప్రపంచానికి ఏం చెప్పాలి అన్నది ఇప్పుడు ప్రధాని డిసైడ్ చేయబోతున్నారు. సో ప్రధాని నుంచి ఒక అధికారికంగా ప్రధానికి ముందుగా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇక ప్రపంచానికి చెప్పబోతున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా చేశాం, తర్వాత దీనివల్ల వచ్చినటువంటి ఫాలోఅవుట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడానికి ముందుగా ప్రధాని నివాసంలో ఇప్పుడు కీలకమైనటువంటి సమావేశం జరుగుతుంది. ఈ కీలకమైనటువంటి సమావేశం తర్వాతనే ఇప్పుడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనకి అందుతున్నటువంటి సమాచారం, ఇండియన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసినటువంటి న్యూస్, 8 మంది సివిలియన్స్ మన వైపున చనిపోయారు. ఏదైతే రాత్రి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సైన్యం కొంత ప్రతీకార చర్యలకు పాల్పడింది, మన సరిహద్దుల్లో ఉన్నటువంటి భారత్ పోస్టులపైన దాడులు జరుపుతూ ఉంది, అక్కడ పెద్ద ఎత్తున కాల్పులకు పాల్పడింది, పెద్ద ఎత్తున కొద్దిగా దాడులు చేస్తున్న సమయంలో ఈ యొక్క సివిలియన్స్ అంటే ఈ బోర్డర్ వెంట ఎట్లా ఉంటాయంటే అటు పాకిస్తాన్ బోర్డర్ కి